హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర రైసు. పాలకూర రైస్కి మనం ఇంట్లో ఉన్న వాటితోనే కూడా చేసేసుకోవచ్చండి. మరీ ఎక్కువ పెసరపప్పు అవన్నీ లేకపోయినా కానీ సింపుల్గా చూపిస్తున్నాను. ఇప్పుడు మేము వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే నేను ఆయిల్ కొంచెం, నెయ్యి కొంచెం వేసుకుంటున్నాను. రెండు చెరసగం వేసుకుంటే బాగుంటుంది. 2 దాల్చిన చెక్క, అలాగే కొంచెం లవంగాలు, 2 బిర్యానీ ఆకులు వేసాను. ఫస్ట్ అల్లం వెల్లుల్లిపాయ కూడా కొంచెం ఫ్రెష్ది పట్టుకొని 2-3 స్పూన్లు పక్కన పెట్టండి. నేను 2 గ్లాసులు రైస్ చేసి చూపిస్తున్నాను కాబట్టి దానికి సరిపడా వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఆలు, క్యారెట్ వేసుకుంటున్నాను. ఇవి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. కూరగాయలు ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా వేసుకొని పాలకూర వేసుకొని చేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడు కర్రీ అంటే కూడా తినబుద్ధి కాదు. పచ్చి బఠానీ 1 కప్ అయితే వేసాను. ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం ఏ సీజన్లో ఏవైతే దొరుకుతాయో అవన్నీ చక్కగా రైస్లా చేసుకొని కూడా తినేసేయచ్చు. ఇప్పుడు బఠానీ సీజన్ కాబట్టి నేను బఠానీ వేసేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా వేసుకుంటున్నాను. మిల్ మేకరు కొంచెం వేడి నీటిలో వాటర్లో వేసేసుకున్నానండి. తర్వాత అవి పిండేసి ఇందులో వేసుకున్నాను. ఎందుకంటే కొంచెం డైరెక్ట్గా వేస్తే అవి ఉడకవు కాబట్టి అలా వేసుకున్నాను. పాలకూర ఒక 2 కట్టలు పెద్ద సైజువి తీసుకున్నాను. ఇవి సన్నగా తరిగి కట్ చేసి పెట్టి శుభ్రంగా కడిగేసి వేసేసుకోవాలండి. తర్వాత ఇందులోనే వేసినట్టుగా కొంచెం పసుపు అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. కారం బదులు నేను పచ్చిమిరపకాయలు వాడుకున్నాను. కారం అయితే అసలు వేయొద్దండి పాలకూర రైస్కి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయటం వల్ల స్పైసీగా కూడా ఉంటుంది. తర్వాత ఈ బియ్యం కూడా నానిపోయాయి. ఇప్పుడు 2 గ్లాసులు బియ్యానికి 3 గ్లాసులు వాటర్ వేసేసుకుంటున్నాను. ఇవి బాగా ఎసరంతా మసలాలండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. ఎసరు మసిలిన తర్వాతే మనం బియ్యం వేసేసుకోవాలి. అప్పుడు పొడి పొడిగా వస్తుంది. ముందే అన్నీ కలిపి పెడితే కొంచెం ముద్దలా ఉంటుందండి. ఇలా విడిగా చేసుకుంటే చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. రైస్ కూడా తినాలనిపిస్తుంది. ఆకుకూరలతో అప్పుడప్పుడు ఇలా రైస్ చేసి పిల్లలకి పెట్టండి. చాలా హెల్తీ ఫుడ్, చాలా ఇష్టంగా తింటారు. దీనిలోకి కర్రీ లేకుండా డైరెక్ట్గా తినేసేయొచ్చండి. కర్రీ కూడా అవసరం లేదు. ఇప్పుడు మనం బియ్యం కూడా వేసేసుకున్నాను కాబట్టి మా అన్నం అయితే ఉడుకుతో స్టార్ట్ అయిపోయింది. చూశారు కదా ఎంత కలర్ఫుల్గా బాగుందో రైస్ కూడా. ఇంకా ఒక 10 నిమిషాలు అయితే అయిపోతుందండి. దగ్గరకు అయిపోయింది. ఒక 5 నిమిషాలు అయితే మనం బంద్ చేసేయచ్చు స్టవ్ కూడా. పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టి చూపిస్తాను మీకు. క్యారెట్, మిల్ మేకరు, ఆలు అన్నీ వేయటం వల్ల ఇవే కూరగాయలలాగా ఉంటాయి కాబట్టి మనం వీటితోనే డైరెక్ట్గా తినేయచ్చు. మరి మా రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి.